రంబు 4వ తేదీన అమెజాన్ ప్రైమ్లో వస్తుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు, చాలా బాగా నవ్వుకుంటారు. అండ్ కథ ఇచ్చిన వసంత్కి చాలా థ్యాంక్స్, సూపర్ కథ ఇచ్చారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మా స్పీకర్ అన్న, నాకు కాలేజీలో సీనియర్ ఆయన, కంచరపాలెం చేశారు. ఇప్పుడు ఈ సినిమాకి ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాం. సో ఫెంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చామన్న, రిపీట్లో వింటున్నాం అన్నీ. అండ్ అందరు కో ఆర్టిస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా కీర్తి సురేష్ గారు పక్కన చేయటం చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి సపోర్ట్గా ఉన్నారు సినిమాలో. జెన్యున్గా చెప్పానండి. ఆవిడ నిజంగా చాలా చాలా అంటే చాలా మంచి పర్సన్. ఏదో పొగడాలని భజన కాదు, కానీ నిజంగా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఆవిడ వేరే వాళ్ళతో ఎలా ఉంటారు, ఆవిడ చేసే హెల్ప్ అదంతా నేను దగ్గరుండి చూశాను. సో ఆవిడతో వర్క్ చేయటం, అంత మంచి పర్సన్తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ కీర్తి సురేష్ గారు. అండ్ రాధిక గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆవిడే తీసుకొచ్చారు నా దగ్గరికి, చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ తెలుసు సార్, ఇట్స్ లైక్ ప్రాక్టీస్ లా ఉంది కదా అని ఆయన దగ్గర సూపర్ టాలెంట్ అండి అని ఐవి శశి గారు చాలా అంటే చాలా ఫాస్ట్ అండి. అంత ఫాస్ట్ డైరెక్టర్ని చూడలేదు ఇప్పుడు దాకా నేను. చాలా అంటే చాలా ఫాస్ట్ ఉంటాడు, చాలా ఫాస్ట్గా చేశారు కూడా సినిమా. చాలా ఎనర్జెటిక్. ఆయన్ని చూస్తుంటే సెట్లో యాంగ్జైటీ వస్తుంది ఎవరికైనా సరే. అతను పరిగెత్తుకుంటూ వచ్చి షార్ట్ చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మధ్యలో ఒకసారి పడిపోతాడు అనుకుంటాం. అంత ఫాస్ట్గా నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు, అలాగే చెప్తాడు సీను, టెన్షన్ వస్తూ ఉంటుంది. సో ఆయన ఇందులో కొంచెం వెరైటీ యాక్టింగే ఉంటుందండి అందరిది, రెగ్యులర్గా ఉండదు. వెరైటీగా చేసాం, కార్టూన్ లాగా, అంతే కదా. ఆయనే దగ్గరుండి చేయించారు, ఈ ఎక్స్ప్రెషన్ ఎట్లా కావాలా, ఎక్స్ప్రెషన్ ఎట్లా కావాలి అని అందరి చేత. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, కొత్తగా చూపించినందుకు. 4th వస్తుందండి, చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఐ థింక్ ఆల్మోస్ట్ నా వెడ్డింగ్ తర్వాత ఇది ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్లో. సో ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అనిని నాకు ఇప్పుడు కాదు, నా బిగినింగ్ నుంచి తెలుసు. యాక్చువల్లీ నా ఫిలిం గీతాంజలి అని ప్రియన్ సార్ చేసిన ఫిలింలో ఆయన అప్పుడు అసోసియేట్. సో నా ఫస్ట్ నుంచి నాకు తెలుసు అని, నేను అప్పటి నుంచి స్టార్ట్ చేసింది మన జర్నీ. అండ్ కానీ ఇప్పుడు we were able to do a film together after I think 10-11 years. So this is very 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 special. And Radhika garu, one of the sweetest producers I've worked with. Thank you so much Radhika garu. And she keeps telling me that don't call me Radhika garu, but na notlo nunchi alane vastundi eppudu. And మన సుహాస్ గారు కలర్ ఫోటో, ఆల్ హిజ్ సూపర్ ఫిలిం, సూపర్ పర్ఫార్మర్, వి నో దాట్. కానీ తనతో వర్క్ చేస్తున్నప్పుడు ఐ ఫీల్ లైక్ ఐ విల్ లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్. అండ్ ఇట్ ఈస్ వెరీ 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 ఈజీ టు వర్క్ విత్ సుహాస్. చాలా ఫన్. అండ్ ఈ సినిమా కూడా అలాంటి ఒక సినిమానే, వెరీ కార్టూనిష్, ఫన్, గూఫీ and what not. So మీరు చూస్తారు. And Amazon, thank you so much Amazon for putting this together. Padma garu, Radha, Swati, so and all the great women behind this film. And migita anta actors, there are so many actors. ikkada Mohan garu, Prabhati garu, and Ravi Teja. So many people are there. So thank you so much. ఇంకొకరు పేరు చెప్పాలంటే చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన అగస్తి గారు, ద మ్యూజిక్ నాకు నోమిలాలా, దట్ పార్ట్ ఇస్ మై ఫేవరెట్. అండ్ వసంత్ ఇప్పుడే ఒక హిట్ ఇచ్చారు, శుభం. అండ్ సో ఐఎమ్ హోపింగ్ your luck is going to play in this a lot. Thank you so much Vasant. Your lines, everything, idoka fun. meer eppudu dark comedy choose, you must have seen a lot of dark comedy, kani idi konjam wicked comedy. It's a very different kind of world.
మీరు ఎప్పుడు చూడరు ఇలాంటి ఒక వరల్డ్. సో ఇది కొత్తగా ఉంటుంది అండ్ యూ ఆల్ విల్ లైక్ ఇట్. హాయిగా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని చూడొచ్చు. అండ్ వెరీ గూఫీ, వెరీ కార్టూనిష్, వెరీ ఫన్, చాలా లైట్ హార్ట్. ఒక సీరియస్ విషయాన్ని ఇంత లైట్గా చెప్పాలంటే అలా చెప్పారు. సో ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ ఫన్. అండ్ ఉప్పు కపురము నొక్క పోలిక నుండు చూడు చూడు రుచులు జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరేయా విశ్వధాభిరామ వినృవేమ. ఇదే కథ, ఈ సినిమాది ఇదే కథ. సో మీరు చూడండి, హాయిగా లైట్గా చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అదేదో లాస్ట్ పంచ్ యూనో మీరు కొంచెం వినడం అండ్ అన్నిసార్లు చెప్పానండి సినిమా. అవునా, బిహైండ్ ద సినిమా, అందుకే అంత అవలీలగా వచ్చేసింది. అంటే నెక్స్ట్ రాబోతుంది కదా. అవును, చాలా హ్యాపీగా ఉందండి. అమెజాన్తో వర్క్ చేయటం హ్యాపీ. అమెజాన్లో రిలీజ్ అవుతుంది ఫస్ట్ నాకు. సో చాలా హ్యాపీగా ఉంది. అమెజాన్ వలన మొత్తం అన్ని లాంగ్వేజ్ రిలీజ్ అవుతున్నాయి. సో మహానటితో యాక్ట్ చేసినప్పుడు మీకేమైనా యాక్టింగ్ పరంగా ఏమైనా ఇబ్బందులు అవుతున్నారా? అవును, నేను స్టార్టింగ్ టెన్షన్ వచ్చింది కానీ తర్వాత చాలా హ్యాపీగా కలిసిపోయి చేసామండి. కీర్తి సురేష్ గారు, హాయ్ అండి, వెల్కమ్ టు హైదరాబాద్. అంటే జనాలు బతకడం కోసం చేస్తున్న వాటిల్లో చచ్చిపోతే నాకు ఒక జగ కావాలని చెప్పి కొట్టుకోవడం అనేది చాలా కొత్తగా ఉంది. అసలు మీకు ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? థాట్ అదే వసంతే చేశారు, వసంత రాసిన. లైక్ సో అది చదువుతున్నప్పుడే అర్థమైంది లైక్ కొత్త కాన్సెప్ట్ అని, చాలా కొత్త కాన్సెప్ట్ అని. సో దానికి లైక్ కొంచెం ఫీల్ కూడా వేరేగా ఉండాలి, లైక్ ఎప్పుడు ఉన్నట్లాగా ఉండకూడదు అని లైక్ కావాలనే కొంచెం కొత్తగా తీసుకున్నాం. సో అదే చాలా బాగుందండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ కీర్తి సురేష్ గారు, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ మీకు నచ్చడం అండ్ చేయడానికి? చెప్పింది లైక్ వాట్ ఎవర్ యూ సెడ్ నౌ. సారీ లెట్ యు చెప్పండి. నో, సో however he just told is how he narrated the script to me. ఇలా ఒక ఫిక్షనల్ ఒక ఊరు, అక్కడ ఇలాంటి ఒక ప్రాబ్లం జరుగుతుంది. సో ది మినిట్ యూ హియర్ అబౌట్ ఇట్, ఇది ఏంటి, ఇది వేరేగా ఉంది, డిఫరెంట్గా ఉంది, వెరైటీగా ఉంది. సో దట్ వాస్ ద క్యాచ్ పాయింట్. ఇలా ఎప్పుడు మనం చూడలేదు కదా. సో హౌ టు మేక్ ఇలాంటి ఒక విషయాన్ని ఎలా ఫన్నీగా చేస్తారు అని విషయం వాజ్ వెరీ వెరీ. మీ చాలా క్యారెక్టర్స్ గుర్తుండిపోతూ ఉంటాయి ఆడియన్స్కి. సో లైక్ ఇందాక ఆయన మహానటి సినిమా అయితే మహానటి అని ఎలా అంత గుర్తుండిపోయిందో, సో ఈ క్యారెక్టర్ ఎంతవరకు గుర్తుంటుంది అనుకుంటున్నారు ఆడియన్స్కి? అది మీరే చెప్పాలి సినిమా చూసి. అంటే ఇట్ విల్ డెఫినెట్లీ బీ వెరీ డిఫరెంట్ అండ్ ఇట్ విల్ కనెక్ట్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. బట్ మీరు చూడండి, ఇట్ విల్ బీ సంథింగ్. అపూర్వ నా క్యారెక్టర్ పేరు. తప్పకుండా లైక్ అందరితో ఏదో కనెక్ట్ అవుతుంది. సుహాస్ గారు, అండ్